ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సినిమాల వల్ల కంటే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి. సినిమా సెలబ్రిటీల జాతకాలు చెప్తూ క్రేజ్ తెచ్చుకుంటున్నారు వేణుస్వామి. సమంత నాగచైతన్య విడిపోతారు అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చారు. మొదట్లో ఆయన మాటలను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఆయన చెప్పినట్టే సమంత నాగచైతన్య ఇద్దరూ విడిపోయారు. దీంతో ఒక్కసారిగా వేణుస్వామి పేరు మారుమోగిపోయింది. అసలు ఎవరు ఈ వేణుస్వామి అంటూ చాలా మంది ఆయన గురించి గాలించారు. ఆ తర్వాత చాలా మంది సినీ సెలబ్రిటీలకు జాతకాలు చెప్పారు వేణుస్వామి. సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత వేణుస్వామి చాలా మంది సెలబ్రిటీలు వేణుస్వామితో ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నారు. ఇక హీరోయిన్స్ కూడా ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. స్టార్ హీరోయిన్స్ రష్మిక మందన లాంటి హీరోయిన్స్ దగ్గర నుంచి టీవీ యాక్టర్స్ వరకు చాలా మంది ఆయనతో ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో వేణుస్వామి చెప్పిన జాతకాలు బెడిసి కొడుతున్నాయి. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో వేణుస్వామి చెప్పిన జాతకం రివర్స్ అయింది. దాంతో ఆయన ఇకపై రాజకీయ నాయకుల జాతకాలు చెప్పను అని నిర్ణయించుకున్నారు. అయితే రీసెంట్ గా నాగచైతన్య శోభిత ధూళిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే శోభిత ధూళిపాల నాగచైతన్య కూడా విడిపోతారు అంటూ చెప్పుకొచ్చారు వేణుస్వామి. దీంతో ఆయనపై పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి. ట్రోల్స్ దెబ్బకు వేణుస్వామి ఇకపై సినిమా వాళ్ళ జాతకం చెప్పను అని నిర్ణయించుకున్నారు. అయితే గతంలో రకుల్ ప్రీత్ సింగ్ వైవాహిక జీవితంపై కూడా వేణుస్వామి కామెంట్లు చేశారు. రకుల్ను పెళ్లి తర్వాత కలిసిరాదు అన్నారు. ఆయన భర్త అప్పుల్లో కూరుకుపోతాడు అని చెప్పారు. అలాగే రకుల్ ఆమె భర్త కూడా విడిపోతారు అని కామెంట్స్ చేశారు వేణుస్వామి. రకుల్కు ఎంగేజ్మెంట్ అయినప్పుడే ఆమె వాళ్ళు విడిపోతారని చెప్పాను అని అన్నారు వేణుస్వామి. ఇప్పుడు మరోసారి వేణుస్వామి చేసిన ఈ ఓల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో.